ఫస్ట్ నుండి ఆల్రెడీ నేను ఒకసారి నాకు ఆ డౌట్ వచ్చింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఏమనంటే సంజయ్‌కి సంబంధించిన బైకు ఎక్కడ అంటే కరెక్ట్‌గా అమ్మ చికెన్ సెంటర్ దగ్గరలో ఆ బైక్‌ని ఆటోతో గుద్దడం జరిగిందని చెప్పేసి విన్నాము. అండ్ దాని తర్వాత సంజయ్‌ని వచ్చేసి ఆటోలో ఎక్కించుకున్నారు. అండ్ ఆ బైక్ మీద వేరే పర్సన్ అంటే ఈ ఆటోలో ఉన్నటువంటి జనాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నుండి ఒక పర్సను ఆ బైక్ మీద ఎక్కేసి ఆ బైక్‌ని తీసుకొని వచ్చాడని చెప్పేసి విన్నాము. అండ్ ఆల్రెడీ అడిగాం మనము. మరి అక్కడ సీసీ కెమెరాల్లో ఏమైనా ఇతని బైకా లేకపోతే ఆటో ఏమైనా కనపడ్డదా అంటే సంజయ్‌కి సంబంధించిన బైక్ అయితే కనపడ్డది. కానీ ఆ బైక్ మీద సంజయ్ లేడు. సంజయ్ కాకుండా వేరే పర్సన్ ఉండే అని చెప్పేసి మనం విన్నాము. అయితే అదే టైము పర్టిక్యులర్‌గా కొన్ని నిమిషాలు కూడా తేడా ఉండదు. సంజయ్‌కి సంబంధించిన బైకు ఒక సీసీ కెమెరాల్లో కనబడ్డప్పుడు, మరి ఆ సంజయ్‌ని ఎక్కించుకున్న ఆటో ఏదైతే ఉందో అది కనబడలేదా అని చెప్పేసి నా క్వెషన్ అన్నమాట. అండ్ వాస్తవానికి అదే టైంలో బైక్ కనబడ్డదనంటే ఆటో కూడా కనబడాలి. ఆటో కనబడ్డదంటే మాత్రం అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదర్‌ని, వాళ్ళ ఫాదర్‌ని, వాళ్ళ బ్రదర్‌ని అంటే కొంచెం నెగెటివ్ కామెంట్ వ్యూలో అని చెప్పేసి కొంచెం అంటే క్వెషన్ చేస్తా ఉన్నారు. అండ్ ఓకేనా నైట్ వ్యూ ఇక్కడ డేంజరస్ అని చెప్పేసి ఎందుకు అంటున్నామనంటే డే టైమ్ చూడడానికి చాలా బాగుంటుంది ప్రదేశము. వాటర్ ఫ్లోటింగ్ కింద నుండి వాటర్ అండ్ పైనుండి వాటర్ అంతా చూడడానికి అంతా ఓకే బాగుంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఈ ప్లేస్ ఎంత డేంజర్ అని చెప్పేసి అని అనుకుంటే చాలా అంటే చాలా డేంజర్ అన్నమాట. నాకు తెలిసి ఈ ఈ సెంటర్‌లో నుండి వెళ్ళేటువంటి ఈ ప్రదేశం నుండి వెళ్ళేటువంటి చాలా మంది కూడా ఆడోళ్ళని గాదు, మగాళ్ళు గూడా చాలా భయపడతారని జెప్పేసి విన్నాము. అండ్ కొన్ని వీడియోల్లో వాళ్ళ వాయిస్ రికార్డ్‌లు అంటే వాయిస్ గూడా విన్నాము. కొన్ని ఛానెల్‌కి సంబంధించిన దాంట్లో కూడా అరే! ఈ ప్లేస్ ఎట్లా ఏంటి అని జెప్పేసి వినడం జరిగింది. డే టైమ్ గూడా 2, 3 గంటల టైంలో గూడా చాలా డేంజర్‌గుంటుంది. డేంజర్ అనంటే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది జనాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికొచ్చి మందు తాగడము, అండ్ దాని తర్వాత గాంజా తాగడము, అండ్ వాళ్ళు ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరిని ఏమంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు ఏంటి అనేది అసలు భరించరానిదన్నమాట. అండ్ ఒక వీడియోలో చూశాను ఇక్కడ నుండి వెళ్ళేటువంటి ఒక పర్సన్ ఇక్కడ నుండి ఒకరోజు అంటే 3, 4 గంటల ప్రదేశంలో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఒక నలుగురు, ఐదుగురు ఇక్కడ ఆపడం జరిగింది. ఆపి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు లాక్కున్నారు అండ్ బెదిరించారు, కొట్టారు. అండ్ భవిష్యత్తులో ఇంత డేంజర్‌గా ఉంటుందని చెప్పేసి ఆ హింట్ అయితే ఇచ్చారు ఇక్కడ నుండి. అండ్ మరి వాస్తవంగా ఇంత డేంజర్‌గా ఉంటుందా అని చెప్పేసనంటే మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏముంటదంటే మాక్సిమం ఇక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదేంటిది? ఇది పాన్ బారు. సరే పాన్ బార్ తినడం అంత తప్పా అంటే సరేలే వాళ్ళకి తెలియాలి. కానీ ఇది కేవలం పాన్ బారు మాత్రమే గాదు. పాన్ బార్ గాకుండా ఇక్కడ సీసాలు, మందు తాగిన సీసాలు చాలా వరకి పగలగొట్టి ఇక్కడ పడేయడము. అండ్ దాని తర్వాత చూసుకోవచ్చు అంతా గూడా ఏ మందా అంటే బీరా, గీరా ఏది అన్నీ ఉంటాయి ఇక దీంట్లోనే. అండ్ చూసుకోవచ్చు ఇక్కడే అంటే మనకు ఆ సింప్టమ్స్ కరెక్ట్‌గా కనబడట్లేదు గానీ, ఇక్కడే సిగరెట్లు తాగడము అండ్ ఇక్కడే గాంజా తాగడము, ఇక్కడే ఇక డే టైమ్‌లో అంటే సరే జనాలు చూస్తారని కొద్దో గొప్పో భయపడతారేమో గానీ, నైట్ మాత్రం గాంజా ఇక్కడే కొడతారంట. అండ్ మందు, గిందు, చిందు అంతా ప్రాక్టికల్‌గా ఇక్కడే జరుగుతుంది. అండ్ మొన్న నేను ఒక వీడియో చూశాను. ఆర్‌టీవీకి సంబంధించిన వీడియో. అందులో అన్న గూడా చూపిచ్చాడు. మరి ఇక్కడ లేకపోతే ఎక్కడో నాకు తెలీదు గానీ, వాడేసిన కండోమ్ ప్యాకెట్లు గూడా ఇక్కడే ఉన్నాయి. ఆర్‌టీవీ అన్న అయితే చూపిచ్చాడు. క్లియర్ కట్‌గా అందులో రెడ్ మార్క్‌తో ఏసి చూపిచ్చారు. కండోమ్ ప్యాకెట్లు వాడినవి. అండ్ దాని తర్వాత అంతా ఇగ ఏది లేదు అంటే ఏది లేదనేది ఏం లేదు. అన్నీ ఉంటాయన్నమాట. అండ్ చూసుకోవచ్చు. వీళ్ళు మందు తాగిన వాళ్ళు చాలామంది ఏందంటే సరే మందు తాగుతారు. తాగేసిన తర్వాత ఆ బాటిల్‌ని కొంచెం పక్కన పెట్టేయడమో, లేదంటే ఇంకేదో అట్లుండదన్నమాట. అప్పుడు ఇక్కడ టైం ఎట్లుంటదంటే బ్రెయిన్‌లో తాగాము, ఊగాము, ఏది పడితే అది అంతా అవుతూనే ఉంటది. ఈ ఎట్లా పడితే అట్లా తాగడము అండ్ దాని తర్వాత చేతిలో ఉన్న సీసాలని గూడా ఏమంటారు దాన్ని? పగలగొట్టేసి యాడ పడితే ఆడ పడేయడము. ఆ రోడ్ల మీద బండ్లు వాళ్ళు పోతా ఉంటారు, వచ్చేటోళ్ళుంటారు. వాళ్ళ బైక్‌లు ఏమైతే ఏంటి అనేది వాళ్ళకి సంబంధం ఉండదు. అండ్ అక్కడ గూడా చూసాము. అక్కడ గూడా సీసాలు పగలగొట్టి పడేశారు. ఇదిగో ఇక్కడ గూడా సీసాలు పగలగొట్టి పడేశారు. సిగరెట్ పీకలు. మరి వీటిలో ఎన్ని సిగరెట్లు నార్మల్‌గా తాగినయి ఉన్నాయో, లేకపోతే ఎన్ని సిగరెట్లు దీంట్లో గాంజా తాగినయి ఉన్నాయో, ఏం చేసిర్రో అయితే మనకు అర్థమే కాదన్నమాట. ఏందో ఇక ఈ వీళ్ళకే తెలియాలి. ఇక్కడికొచ్చేటోళ్ళకే తెలియాలి. ఇక్కడ ఈ కార్యకలాపాలు చేసేటోళ్ళకే తెలియాలి. అండ్ ఓకేనా మనం ఇందాక అమ్మ చికెన్ సెంటర్ దగ్గర నుండి ఈ ఏరియాకి వచ్చేటప్పుడు మధ్యలో ఒక స్కూల్ ఉంటుంది. ఒక స్కూల్‌కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు
యాక్చువల్లీ లెవ్వు అని చెప్పేసి అనుకున్నాం మనం గానీ 2 సీసీ కెమెరాలు ఇటు నుండి వెళ్ళేటప్పుడు అండ్ అటు నుండి వచ్చేటప్పుడు 2 సీసీ కెమెరాలయితే కనబడ్డవి. మరి ఆ సీసీ కెమెరాల్లో ఆ రోజు సోమవారం జరిగిన సంఘటన రికార్డ్ అయిందా? లేదా? అండ్ ఆ టైంలో సీసీ కెమెరాలు వర్కింగ్‌లో ఉన్నాయా? లేదా? అని చెప్పేసి మరి మనకు తెలీదు. మరి వాటి గురించి ఎవరైనా ఫోకస్ చేశారా? అండ్ అందులో ఏదైనా ఫుటేజ్ దొరుకుతుందా? అండ్ ఆ రోజు ఆ టైంలో పర్టిక్యులర్ అంటే 1 నుండి 2 వరకు జస్ట్ ఎక్కువ టైం గూడా లేదు. 1 గంట నుండి 2 గంటల వరకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది. ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతది అండ్ అందులో ఏదైనా డేటా ఉంది అనుకుంటే అది చూస్తారని చెప్పేసి మనము కోరుకుందాము. అండ్ దాని తర్వాత కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ఏమనంటే వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసనంటే ఫస్టు 13వ తారీఖు సోమవారం ఏదైతే ఉందో, ఆ సోమవారం రోజు ఏందనంటే సన్నీ అంటే సంజయ్‌ని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సన్నీ అని జెప్పేసి ముద్దుగా పిలుచుకుంటారన్నమాట. అండ్ ఆ రోజు వచ్చేసి అండ్ ఓకేనా ఫస్ట్ నుండి ఆల్రెడీ నేనొకసారి నాకు ఆ డౌటొచ్చింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఏమనంటే సంజయ్‌కి సంబంధించిన బైకు ఎక్కడ అంటే కరెక్ట్‌గా అమ్మ చికెన్ సెంటర్ దగ్గరలో ఆ బైక్‌ని ఆటోతో గుద్దడం జరిగిందని జెప్పేసి విన్నాము. అండ్ దాని తర్వాత సంజయ్‌నొచ్చేసి ఆటోలో ఎక్కించుకున్నారు. అండ్ ఆ బైక్ మీద వేరే పర్సన్ అంటే ఈ ఆటోలో ఉన్నటువంటి జనాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నుండి ఒక పర్సను ఆ బైక్ మీద ఎక్కేసి ఆ బైక్‌ని తీసుకొనొచ్చాడని జెప్పేసి విన్నాము. అండ్ ఆల్రెడీ అడిగాం మనము. మరి అక్కడ సీసీ కెమెరాల్లో ఏమైనా ఇతని బైకా లేకపోతే ఆటో ఏమైనా కనపడ్డదా అంటే సంజయ్‌కి సంబంధించిన బైక్ అయితే కనపడ్డది. కానీ ఆ బైక్ మీద సంజయ్ లేడు. సంజయ్ గాకుండా వేరే పర్సన్ ఉండే అని జెప్పేసి మనం విన్నాము. అయితే అదే టైము పర్టిక్యులర్‌గా కొన్ని నిమిషాలు గూడా తేడా ఉండదు. సంజయ్‌కి సంబంధించిన బైకు ఒక సీసీ కెమెరాల్లో కనబడ్డప్పుడు, మరి ఆ సంజయ్‌ని ఎక్కించుకున్న ఆటో ఏదైతే ఉందో అది కనబడలేదా అని జెప్పేసి నా క్వెషన్ అన్నమాట. అండ్ వాస్తవానికి అదే టైంలో బైక్ కనబడ్డదనంటే ఆటో గూడా కనబడాలి. ఆటో కనబడ్డదంటే మాత్రం ఆటో మీద ఏదైనా నంబరు సమ్ ఉంటుంది గదా! అవేదైనా పసిగట్టగలిగితే అంటే అవి ఏదైనా చూడగలిగితే నాకు తెలిసి మాక్సిమం కేసు క్లియర్ అయినట్టే అన్నమాట. అండ్ సంజయ్ బైక్ మాత్రమే కనబడుతోంది. అండ్ ఆటో కనబడలేదు. ఆటోకి సంబంధించిన నంబర్ కనబడలేదంటే మళ్ళీ నాకేదో డిఫరెంట్ ఏదో కొత్త డౌట్ ఏదో స్టార్ట్ అవుతోంది. కాబట్టి వీలైతే ఈ వ్యూలో గూడా ఒకసారి సంజయ్ బైక్ కనబడ్డప్పుడు ఆ ఆటో గూడా కనబడాలి. అండ్ 1-2 గంటల వరకు మధ్యలో ఏదైనా జరిగుంటే ఏదైనా ఆటో గాని, బండి గాని లేదంటే వేరే కార్‌లేమైనా గాని ఇంకేదైనా కనబడితే జస్ట్ తక్కువ గ్యాప్ గాబట్టి ఆ టైంలో ఎవరైనా కనబడితే వాళ్ళని అడిగినా గాని మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని జెప్పేసి నేననుకుంటున్నాను.